הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభు వారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభు దినమందు అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ కొరింథియన్స్ అకార్డింగ్ టు అపోజిల్ పాల్. ఇది మరి 16 అధ్యాయాలు ఉన్నాయి, 437 వచనాలు ఉన్నాయి. The first Corinthians has 16 chapters with 437 verses. సరే, ఇది ఒక అద్భుతమైన, అంటే పౌలు గారు తన రెండవ మిషనరీ ప్రయాణంలో ఈ సంఘాన్ని స్థాపించాడు, అపోస్తల కార్యములు 18-11 ప్రకారంగా. అయితే సంఘ క్రమంలోని కొన్ని విషయాలు సరిచేసుకుంటానికి ఈ పత్రిక రాసినట్టుగా చూస్తున్నాం. కొరింథు అనే మహాపట్టణం దాదాపుగా 7 లక్షల మంది జనాభా ఉంటే దానిలో దాదాపుగా 5 లక్షల మంది బానిసలుగా ఉండేవారంట. 2 లక్షల మంది సామాన్య జనము, 5 లక్షల మంది బానిసలుగా, గొప్ప పట్టణము. అయితే కొరింథు అనే మాటకు అర్థం ఏంటంటే లోకస్తుడు. పురాతన కాలంలో ఎవరినన్నా సరే తక్కువగా మాట్లాడాలంటే అతను కొరింథీయుడు అని చెప్తుండేవాడు, కొరింథియన్. కాబట్టి ఇక్కడ ఈ యొక్క 16 అధ్యాయాల్లో మరి పౌలు గారు, ఇది దాదాపుగా క్రీస్తు శకము 54-55 మధ్యగా రాయబడింది. ఎందుకంటే దీని అంశం ఏంటంటే విభేదాలు మరచి ఐక్యంగా కొనసాగుట, సంఘంలో విభేదాలు మరచి ఐక్యంగా కొనసాగుట. ఇది ఈ యొక్క ఈ పత్రిక ప్రాముఖ్యమైన అంశంగా కనపడుతుంది. తర్వాత ఏంటంటే 3:16 కీవర్డ్స్ మనకు అందరికీ తెలిసిన వాక్యమే. ఐఎమ్ రీడింగ్ 1 Corinthians chapter 3 verse 6. 1 కొరింథీ 3:16 నేను చదువుతున్నాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా. ఎంతో శ్రేష్టమైన మాట అండి. కాబట్టి అలనాడు కొరింథీయులకు రాసిన మాటే కాకుండా మనకు కూడా ఈ మాట వర్తిస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని ఆలయము, వీఆర్ ది హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్, వీఆర్ ది డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ 16 అధ్యాయాల్లో మరి మూలాంశాలు ఏంటంటే పరిచర్య గురించి సరి అయిన అవగాహన లేకపోవటాన్ని ఎత్తి చూపిస్తున్న పత్రిక. ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా క్రైస్తవ సేవలో ఉన్న వారికి, దేవుని సేవ చేస్తున్న వారికి, పరిశుద్ధంగా జీవిస్తున్న విశ్వాసులకు అంటున్నాడు, పరిచర్య గురించి సరైన అవగాహన లేకపోవటాన్ని చూపిస్తూ సరి చేసుకోమని హెచ్చరించిన పత్రిక. 1 మొదటి అధ్యాయము 12-17, 3వ అధ్యాయము 4-7 వరకు, 21-22 వరకు, 4వ అధ్యాయము 6-7 వరకు. అంటే పరిచర్యలో మనము ఎక్కడెక్కడ. తర్వాత ఏంటంటే ఈ 1 కొరింథీ యొక్క సారాంశం చెప్పాలంటే పరిశుద్ధ స్వభావము కలిగి ఉండాలి. నువ్వు క్రైస్తవుడిగా ఉండవచ్చు, ఓ విశ్వాసిగా ఉండవచ్చు, సామాన్యమైన వ్యక్తిగా ఉండవచ్చు. ఎలా ఉన్నా సరే పరిశుద్ధమైన వ్యక్తిగా ఉండాలి. పరిశుద్ధత ఎవరంటే అంటున్నాడు, మొదటి అధ్యాయం అన్నాడు 2లో, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఈ మాట జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. అంటే పరిశుద్ధత అంటే క్రీస్తు ప్రభులోనే అనే మాట. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఇక్కడ ఈ 16 అధ్యాయాలన్నీ 2 భాగాలు చేసుకుంటే మొదటి 6 అధ్యాయాలు సంఘంలో ఉన్న అక్రమాన్ని గద్దిస్తున్నాడు. 7-15-16 వరకు క్రమబద్ధ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఒకటి గద్దిస్తున్నాడు, ఒకటి ప్రోత్సహిస్తున్నాడు. ఇది అద్భుతమైన పత్రిక చూస్తున్నాం. సరే, మంచి. దీనిలో ఉన్న ఈ గ్రంథ విశ్లేషణలో మరి అనేకమైన మాటలు మన ముందు వస్తున్నాయి. పౌలు కొరింథీలో స్థాపించిన సంఘంలో క్రైస్తవ జీవితం గురించి, విశ్వాసం గురించి, పరిశుద్ధ జీవితం గురించి, ఆ సంఘంలో ఉన్న సమస్యలు వాటన్నింటి కూడా పరిష్కారపరంగా ఈ పత్రిక రాసినట్టుగా చూస్తున్నాం. తర్వాత ఆ కాలంలో రోమా సామ్రాజ్యంలో అకయ ప్రాంతానికి ముఖ్య పట్టణంగా
కొరింథీ ఉండేది. అక్కడ జీవన విధానము, వ్యాపారము, అనేక విధంగా భిన్న మతాలు, సాంప్రదాయాలు, సంస్కృతులు కలగాపులగంగా ఉన్న ఓ మహా పట్టణాన్ని గురించి రాస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక 5-6 విషయాలు మాట్లాడుతున్నాను. మొదటి అధ్యాయము మొదటి 9 వచనాలు తను పరిచయం చేసుకుంటున్నాడు. తర్వాత మొదటి అధ్యాయము 10వ వచనం నుండి 4:21 వరకు ఏంటంటే సంఘంలో వర్గ విభజనలు. తర్వాత 5 నుంచి 7 వరకు ఏంటంటే అనైతిక జీవనం. తర్వాత 8 నుంచి 11 వరకు క్రైస్తవులు మరియు అక్కడున్న సాంప్రదాయాలు, బహుదేవత ఆరాధనలు. తర్వాత 11 నుంచి 14 వరకు సంఘ జీవితము మరియు ఆరాధన. 15వ అధ్యాయంలో క్రీస్తు పునరుద్ధానము మరియు విశ్వాసుల పునరుద్ధానం కూడా చెప్తున్నాడు. 16లో యూదయలోని క్రైస్తవుల కొరకు విరాళాలు ఇస్తున్నాడు. ముగింపులో వ్యక్తిగత విషయాలు చెప్తాడు. ఇలాగా 16 అధ్యాయాల సారాంశాన్ని మనం గమనిస్తూ వచ్చాం. కాబట్టి మొదటి 6 అధ్యాయాల్లో సంఘంలో ఉన్న వ్యతిరేకతను, సంఘంలో ఉన్న అక్రమాన్ని చూపిస్తున్నాడు. 7 నుంచి 12 వరకు ప్రోత్సాహకరమైన మాటలు కనబడుతున్నాయి. దాదాపుగా 7 నుంచి 16 చూస్తే, నేను ఇంగ్లీష్ బైబిల్ చూస్తున్నాను, దాంట్లో నౌ అనే మాట వాడుతుంటాడు. ఇప్పుడు ఆ మాటతో ఆరంభించబడింది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే 7వ అధ్యాయంలో వివాహ విషయంలో పరిశుద్ధంగా ఉండాలి. ఆదిలోనే చెప్పిన మాట ఏంటంటే క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారు. ఎందుకంటే క్రీస్తు ప్రభువే పరిశుద్ధుడు కాబట్టి నీవు విశ్వాసిగా ఉంటే లాభం లేదు, కానీ విశ్వాసి పరిశుద్ధుడిగా మార్చబడాలి. రక్షణ విధానంలో 4 విషయాలు ఉన్నాయి. రక్షణ ముందు మారు మనసు లేనివాడు రక్షించబడాలి, రక్షించబడినవాడు పరిశుద్ధుడిగా మార్చబడాలి, పరిశుద్ధులు సంపూర్ణులుగా పరలోక దర్శనం కావాలి. కాబట్టి అంటున్నాడు 7వ అధ్యాయంలో వివాహ విషయంలో మనం పరిశుద్ధంగా ఉండాలి. 8వ అధ్యాయం వచ్చేటప్పటికి బలులు, మన ఆరాధన ప్రక్రియ పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత ఇక్కడ 11వ అధ్యాయంకి వచ్చేటప్పటికి సమావేశాలు, స్త్రీల సమాజము, ప్రభు దాని గురించి కూడా మాటలు చెప్తున్నాడు. తర్వాత 15వ అధ్యాయంలో పునరుద్ధాన విషయం కూడా హెచ్చరికలు కనిపిస్తున్నాయి. 16లో 1లో ధనం విషయంగా కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు 7 నుంచి 16 వరకు హెచ్చరికలు కనబడుతున్నాయి. మొదటి 6 అధ్యాయాల్లో ఆయన గద్దిస్తూ ఉన్నాడు, 7 నుంచి 16 వరకు సరిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ముగింపులో విభేదాలు మరిచి ఐక్యంగా కొనసాగాలి. కొరింథీ సంఘము ఎప్పుడో క్రీస్తు శకంలో 54 సంవత్సరాలు రాసింది. దాదాపుగా 2000 సంవత్సరాలకి సమీపంగా ఉన్న సమయంలో అప్పుడు ఉన్న విభేదాలు, అప్పుడున్న పరిస్థితులు, వాటిని అన్వయించుకొని మన జీవితాలు సరిచేసుకొని మనము దేవుని ఆలయమై ఉన్నామని, దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడని జ్ఞాపకం చేసుకొని యథార్థంగా, పరిశుద్ధంగా, పరిపూర్ణంగా పరలోక దర్శనం కలిగి ఉండాలి. కొరింథులాగా ఉండకుండా, కొరింథు అంటే లోకస్తుడిలాగా ఉండకుండా పరిశుద్ధుడిగా మార్చబడాలి. ఆ గొప్ప రూపాంతరము నీకు నాకు ప్రభు ద్వారా కలుగుతుందని విశ్వసిస్తూ, ప్రార్థిస్తూ, ఆశిస్తూ యేసు ప్రభు నామములో ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, ఈ ప్రభు దినమందు 1వ కొరింథీ పత్రికలోని 16 అధ్యాయాల సారాంశాన్ని మా ముందుంచావు ప్రభువా. మొదటి 6 అధ్యాయాలు సంఘంలోని అక్రమము, 7 నుంచి 16 వరకు అక్రమాన్ని తీసివేసి క్రమపరిచి సరిచేసుకొని పరిశుద్ధులుగా మార్చబడి పరిశుద్ధులు సంపూర్ణులుగా పరలోక దర్శనం కలిగి క్రీస్తు ప్రభు కొరకు జీవించి మరణించి ఆ పునరుద్ధానం కూడా మీరు తండ్రి నైనా ఎంతో అద్భుతంగా వివరించారు తండ్రి. ప్రభువా తండ్రి, నిజంగా ప్రభువా క్షయమైన శరీరము అక్షయంగా వస్తుందని తండ్రి. కాబట్టి ఇన్ని అద్భుతమైన విషయాలు తండ్రి కొరింథీలో ఉన్న ప్రజల్లాగా కాకుండా పరిశుద్ధులుగా జీవిస్తూ నీ కొరకు సాక్షులుగా నన్ను మమ్మల్ని వాడుకోమని, వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, స్వస్థత, సమాధానము, సమృద్ధి మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
షలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు ఆల్. దేవుడు మనం దీవించును గాక.